ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 231వ పేజీ 70వ కారిక యథా నిర్మితకో జీవః జాయతే మ్రియతేపి చ తథా జీవా అమి సర్వే భవంతి న భవంతి చ గౌడపాదాచార్యుల వారు ఈ సృష్టిని నిషేధిస్తున్నారు. అంటే వ్యావహారికంగా మన కంటికి కనపడుతున్నప్పటికీ అది నిజంగా లేదు, ఈ జీవరాశులన్నీ కూడా నిజంగా పుట్టలేదు అని చెప్తున్నారు. ఎలాగైతే స్వప్నంలో మనం అనేక జీవులను చూస్తున్నాం, అనేక ప్రాణులు, అనేక మంది మనుషులను, జంతువులను, పక్షులను చూస్తున్నాం. అవి చూసినప్పటికీ కూడా అవి నిజం కాదు అని మనకు తెలుసు. కనుక చూసినంత మాత్రాన సత్యం కావాలని లేదు అంటున్నారు. అంతేకాదు, కలకనేవాడికి కలలో ఉన్నటువంటి ఆ వస్తువులు ఉపయోగపడతాయి. కలలో దాహం వేస్తే కలలో నీరు ఉపయోగపడుతుంది. కలలో ఆకలి వేస్తే కలలో మనం చూసే ఆహారం ఉపయోగపడుతుంది. ఉపయోగపడింది కదా అని చెప్పి ఆ కలలో చూసిన పదార్థాలన్నీ సత్యమవుతాయా? కలగనేవాడికి ఆకలి దప్పికలు తీర్చడానికి కలలోని ఆహారం నీళ్లు ఉపయోగపడినంత మాత్రాన సత్యం కావు కదా. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా మనం చూస్తున్నది మనం సత్యం అనుకుంటున్నాం. ఎందుకని? కనపడుతున్నది కనుక సత్యం అంటున్నాం. కళ కూడా కనపడిందిగా, మరి సత్యం కాలేదే. అదేవిధంగా ఇది కనపడినంత మాత్రాన సత్యం కావడానికి వీల్లేదు. ఈ ప్రపంచం చాలా ఉపయోగపడుతుందండి అని అంటున్నాం మనం. ఉపయోగపడినంత మాత్రాన సత్యం కావాలని ఎక్కడా లేదు. కలలో పదార్థాలు కలగనేవాడికి ఉపయోగపడినాయి, అంత మాత్రాన సత్యమైనయ్యా? అదేవిధంగా మెలకుతో ఉన్నవాడికి మెలకులో ఉన్న పదార్థాలు ఉపయోగపడినంత మాత్రాన సత్యం కావాలని లేదు. కలగనేవాడికి దాహం వేసినప్పుడు మెలకుతో ఉన్న పక్కన నీళ్లు పెట్టుకున్నాడు. రాత్రిపూట చాలామందికి పక్కన నీళ్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది, అవునా? నిద్రపోయే ముందు పక్కన నీళ్లు పెట్టుకుంటారు, చెంబు నీళ్లు పెట్టుకుంటారు. ఈ కలగనేవాడికి దాహం వేసింది, నీళ్లు దొరకలేదు. కలక అంటున్నాడు ఒక వ్యక్తి, దాహం వేసింది, నీళ్లు దొరకలేదు. అందుకని ఈ నీళ్లు ఉపయోగించుకుంటాడా? రాత్రి పడుకునే ముందు పక్కన పెట్టుకున్నాడు, ఆ నీళ్లు ఉపయోగించుకోగలడా? ఉపయోగపడవు కదా. దాహం వేస్తుంది, దాహం వేస్తుంది, దాహం వేస్తుంది అంటాడే కానీ పక్కన నీళ్ళు ఉన్నాయి తాగరా అంటే ఆ కలగనేవాడికి ఈ పక్కన నీళ్లు ఉపయోగపడతాయా? ఉపయోగపడలేదే. అదేవిధంగా మెలకువతో ఉన్నవాడికి దాహం వేసిందనుకోండి, నీళ్లు లేవు. మద్రాసులో నీళ్ల ప్రాబ్లం కదా. మెలకువతో ఉన్నవాడికి దాహం వేసింది, నీళ్లు లేవు. రాత్రి కలలో ఎంతో నీళ్లు చూశాడు. ఆ నీళ్ళు ఏమన్నా ఉపయోగపడతాయా ఇతనికి? ఉపయోగపడవు. కనుక కలలో ఉన్నవాడికి కలలో పదార్థాలు ఉపయోగపడతాయి, మెలకువతో ఉన్నవాడికి మెలకువతో ఉన్న పదార్థాలు ఉపయోగపడతాయి. కానీ స్వప్నం ఎలా సత్యం కాదో ఇది అంతే అన్నారు.
అందుకని 3 సత్యాలు చెప్పాం. కలగనేవాడి సత్యం ఎంత సత్యం అంటే ప్రాతిభాసిక సత్యం అన్నాం. ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. అంటే నాకు మాత్రమే సత్యం, ఈ కలగనేవాడికి మాత్రమే సత్యం. అవతల వ్యక్తి నిద్రపోతున్న వాడికి నీ కల పదార్థాలు వాడికి సత్యం కాదు. అంటే నాకు మాత్రమే సత్యం, ప్రాతిభాసిక సత్యం లేక సబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. అంటే నాకు మాత్రమే సత్యం, కానీ ఎంత డియర్ ప్రియమైన భార్య అయినా కూడా భర్తకు వచ్చిన కళ ఆవిడ చూస్తుందా? చూడలేదు కదా. ఇంత ప్రియమైన భార్య పాపం భర్త కళను తెలుసుకోలేకపోతున్నది, లేకపోతే భార్యకు వచ్చిన కళ భర్తకి తెలియదు. అందుకని దాన్ని సబ్జెక్టివ్ అన్నారు. చూసారా, అందరికీ తెలియదు. మాంత్రికుడు చేసినటువంటి సృష్టి ఎలా సత్యం కాదో అది ప్రాతిభాసిక సత్యం, అదేవిధంగా ఈ కళ కూడా ప్రాతిభాసిక సత్యం. కానీ ఈ జాగ్రత్త ప్రపంచం వ్యావహారిక సత్యం అన్నాం. వ్యావహారిక సత్యం రెండో సత్యం. మొదటిది ప్రాతిభాసిక సత్యం, కళ మాంత్రికుడు చేసినవన్నిటివి, అవన్నీ మెజిషియన్ సృష్టించినవన్నీ కూడా ప్రాతిభాసిక సత్యం. అవి నిజంగా మనకు దొరకవు. కానీ సిద్ధపురుషుడు చేసినటువంటివి మనం విభూతి ధరిస్తాం, పూలిస్తే తనలో పెట్టుకుంటాం. సిద్ధపురుషులు వాళ్ళు సృష్టి చేస్తారు. సైన్స్ ప్రకారంగా ఎవరు దేనిని నూతనంగా సృష్టి చేయలేరు. మరి సిద్ధపురుషుడు ఏం తీసుకొని సృష్టి చేశాడు అనే ప్రశ్న వస్తుంది కదా. సైన్స్ ప్రకారం ఎవ్వరూ ఏమీ లేకుండా ఏమీ తయారు చేయలేరు. ఏదైనా ఉంటేనే కదా తయారు చేస్తాడు. సిద్ధపురుషుడు ఎట్లా తయారు చేశాడు? చెయ్యి ఇట్లా అనగానే చేతిలోకి వచ్చేసింది. ఎలా వచ్చిందంటే సైన్స్ ప్రకారం ఇది నిజం కాకూడదు, కానీ దానికి శాస్త్రం చెప్తుంది, సిద్ధపురుషుడు తయారు చేయడానికి కావలసిన వస్తువు నీ కంటికి కనపడదు. కంటికి కనపడదు, కంటికి కనపడకుండా అది సృష్టి జరుగుతుంది అంటుంది శాస్త్రం. సిద్ధపురుషులు సృష్టించినటువంటివి నీ కంటికి కనపడాలనేం లేదు. కంటికి కనపడినటువంటి దాని నుంచి కంటికి కనపడేది సృష్టిస్తారు వాళ్ళు. అలా ఎలా సృష్టిస్తారండి అన్నారు. నీటి ఆవిరి కంటికి కనపడుతుందండి? నీటి ఆవిరి కంటికి కనపడదు కదా. మరి నీటి ఆవిరి కంటికి కనపడకుండా నీరుగా వచ్చిందా లేదా? కంటికి కనపడదు నీటి ఆవిరి, వాటర్ వేపర్. కంటికి కనపడిన దాని నుంచి కంటికి కనపడే నీరు వచ్చిందా లేదా? అలాగే సిద్ధపురుషులు సృష్టించేది కూడా కంటికి కనపడకుండా ఉండి కంటికి కనపడేటట్లుగా వస్తుంది అన్నాం. అందుకని సైన్స్ చెప్పేది మనం కొట్టేశాం. ఎలాగైతే కంటికి కనపడని ఆవిరి నుంచి నీరు వస్తున్నదో, నీరు కనపడుతున్నది, కనపడని దాని నుంచి కనపడేది వస్తుంది. అదేవిధంగా సిద్ధపురుషులు కూడా కంటికి కనపడని దాని వస్తువు నుంచి కంటికి కనపడేది తయారు చేస్తారు. మరి అది ఏ సత్యం అంటే వ్యావహారిక సత్యం. అది పరమసత్యం కాదు, వ్యావహారిక సత్యం. రిలేటివ్ రియాలిటీ అంటారు ఇంగ్లీష్లో. రిలేటివ్ అంటే సంబంధం, సంబంధంతో కూడినటువంటి సత్యం వ్యావహారిక సత్యం. సంబంధంతో కూడిన సత్యం అంటే ఏమిటండి అన్నాడు. ఏమీ లేదు, నేను ఇక్కడ ఉన్నాను, గురువు గారు అంటున్నారు. నేను గురువు అనేటటువంటిది ఎవరి మీద ఆధారపడింది? శిష్యుడి మీద ఆధారపడింది. మీరు ఎంతసేపు శిష్యులు? నా ముందు కూర్చున్నంతసేపు శిష్యులు. అంటే శిష్యత్వం గురువు మీద ఆధారపడింది, గురుత్వం శిష్యుడి మీద ఆధారపడింది. ఇది రిలేషన్, గురు శిష్య సంబంధ. అన్నయ్య అనగానే అన్నయ్య అని ఎవరి దృష్టితో? చెల్లెలు కానీ తమ్ముడు కానీ వాళ్ళ దృష్టితో ఈయన అన్నయ్య. అంతేగాని అన్నయ్య అనేది ఆయన పేరు కాదు కదా, సంబంధం వల్ల వచ్చింది. నాన్న అన్నా, నాన్న ఎట్లా అవుతాడు? ఆయన కొడుకు దృష్ట్యా నాన్న అవుతాడు. అది సంబంధం. నాన్న తండ్రి కొడుకుల దృష్ట్యా కొడుకు అనేటువంటి సంబంధం తండ్రి ద్వారా. తండ్రి అనే పేరు కొడుకు కూతురు వల్ల వచ్చేటటువంటి సంబంధం. కనుక నిజంగా తండ్రి అనేది కొడుకు ఉన్నంతసేపు తండ్రి, కూతురు ఉన్నంతసేపే తండ్రి.
ఆ తండ్రిత్వం ఆ తండ్రి అనే బాధ్యత ఆ పేరు సంబంధం మీద ఆధారపడింది కనుక దీన్ని వ్యావహారిక సంబంధం అంటారు. వ్యవహారం జరుగుతున్నంతసేపు ఉండే సంబంధం. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. కనుక ఈ జీవరాశులన్నీ మనం పుట్టినవి అంటున్నాం. ఈ వ్యవహారం అంతా కూడా రిలేటివ్ అన్నారు, అంటే వ్యావహారిక సత్యం. తురీయ ఆత్మ పారమార్థిక సత్యం. తురీయ ఆత్మ పారమార్థిక సత్యం. ఈ జీవులందరూ కూడా ఈ 70వ కారికలో ఏం చూస్తున్నాం? యథా నిర్మితకో జీవ జాయతే మ్రియతేపి చ. మా సిద్ధు పురుషుల వల్ల పుట్టినవి పుడుతున్నాయి, అవి నశిస్తున్నాయి, అవి వ్యావహారికం. అదేవిధంగా తథా జీవా అమీ సర్వే భవంతి న భవంతి చ. ఈ జీవులందరూ కూడా సృష్టి చేయబడుతున్నారు, నశిస్తున్నారు. సృష్టి చేసినట్లుగా వ్యావహారిక సత్యమే, పరమసత్యం కాదు అన్నారు. తర్వాత కారిక చదువుతాం. అందుకని ఈశ్వర దర్శనం చెప్పాను క్రిందటిసారి. ఈశ్వర దర్శనం అది ప్రాతిభాసిక సత్యం కాదు, అది వ్యావహారిక సత్యం. ఈశ్వర దర్శనం వ్యావహారిక ప్రాతిభాసానికి మధ్యలో ఉంటుంది. అది నిజము అని చెప్పలేవు, అది ప్రాతిభాసికం కాదు. వ్యావహారికమైతే అందరికి కనపడాలి అని చెప్పాను కనుక అది వ్యావహారికం, పూర్తిగా వ్యావహారికం అని చెప్పలేము. ఎందుకంటే అందరికి కనపడాలిగా ఈశ్వరుడు. నాకొక్కడికే కనపడుతున్నాడు కనుక నాకొక్కడికే కనపడుతున్నాడంటే ఆయన ప్రాతిభాసిక సత్యమా, కలలాగా అంటే కాదు. ఈశ్వరుడు వ్యావహారిక ప్రాతిభాసికని మధ్యలో ఉభయతః ప్రజ్ఞ అని చెప్పాను. ఇంతవరకు చెప్పిన తర్వాత కారికలో 71వ కారిక నుంచి వ్యావహారిక జీవులు నిజంగా పుట్టలేదు అని మళ్ళీ చెప్తున్నారు. ఇందాక సిద్ధపురుషుడి జీవులు చెప్పారు. ఇప్పుడు ఈ దేవుడు సృష్టించాడని అంటున్నావే, దేవుడు సృష్టించాడు ఈ జీవరాశులందరినీ అంటున్నాడు. ఆయన కారణం అంటున్నాం. ఆయన కారణం అంటున్నావు, ఆయన కారణము కాదు, వీళ్ళు నిజంగా పుట్టనూ లేదు. వీళ్ళు పుడితే కదా ఆయన కారణం అవుతాడు. కనుక ఈ సృష్టి చేసిన వాడు ఆయన కారణం ఎట్లా అవుతాడు? ఉదాహరణకి కుండకి మట్టి కారణం, కుండకి మట్టి కారణం. ఈ ఉదాహరణ చెప్పాలి, అందుకని ఆ శ్లోకం చదువుతాం. ఆ కారిక తర్వాత కారిక 71 232 పేజీ. న కించిత్ జాయతే జీవః సంభవోస్య న విద్యతే ఏతత్తదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. న కశ్చిత్ జీవః జాయతే. ఇప్పుడు జీవులు పుట్టారు, పుట్టినది ఏదైతే ఉందో అది కార్యం, దానికి కారణమైన వాడు ఈశ్వరుడు అన్నాం. ఇది అందరు అంటున్నారు కదా, చూసామో లేదో ఆయన కారణం అండి, మనల్ని పుట్టించాడు, మనం కార్యం అన్నాం. అసలు ఈ కార్యకారణ సంబంధం నిజంగా ఉన్నదా అనే విషయం ఆలోచిస్తే లేదు అని తెలిసిపోతుంది. ఎలాగంటే ఈ కుండ ఉన్నది అంటున్నారు కదా, కుండ ఉన్నది, కుండ ఒక వస్తువు, ప్రోడక్ట్, కార్యం అన్నారు. మరి దీనికి ఏదో కారణం ఉండాలి కదా. ఈ కుండకి కారణం ఏమిటి? మట్టి, ఉపాదాన కారణం. బంగారం గొలుసు కార్యం, బంగారం కారణం. కనుక బంగారానికి బంగారపు గొలుసుకి ఏం సంబంధం ఉంది? కార్యకారణ సంబంధం. మట్టికి కుండకి ఏం సంబంధం ఉంది? కార్యకారణ సంబంధం అని మనం చెప్తాం. ముందు చెప్పి తర్వాత ఏం చేస్తాం? సంబంధం లేదని చెప్తాం. ఏమంటే ఇందాక చెప్పారు కదా అన్నారు. సంబంధం లేదని చెప్పడానికి ముందు సంబంధం ఉందని చెప్పారు. ముందు సంబంధం ఉందని చెప్పి మిమ్మల్ని ఒప్పించాలి. అవునండి, ఉందండి, కరెక్ట్ అండి,
మట్టి కారణం, కుండ కార్యం, ప్రోడక్ట్. కరెక్ట్గా ఉంది. మీరు చేత అలా ఆడించిన తర్వాత కాసేపు అంటే రెడీగా ఉన్నారన్నమాట వినడానికి. ఏమిటది? నిజంగా కుండ ఉన్నదా? ఇందాకేం చెప్పావు? కుండ కార్యం అన్నావు, మట్టి కారణం అన్నావు కదా. ఇప్పుడు చెప్పు, కుండ అనే వస్తువు ఉన్నదా? ఇప్పుడు రెండు పదార్థాలు ఉంటే కారణం మట్టి, కుండ కార్యం అయితే రెండు కుర్చీలు వేస్తాను, ఇటొకటి అటొకటి. ఏంటి? కారణం ఒక దాంట్లో పెట్టండి, కార్యం ఒక దాంట్లో పెట్టండి. రెండు కుర్చీలు వేస్తాను ఇక్కడ. మట్టి కారణాన్ని ఒక కుర్చీలో పెడదాం, కుండ కార్యాన్ని మరొక కుర్చీలో పెడదాం. కారణం కార్యం కదా, పెడదామా? మట్టి ఒక దాంట్లో పెట్టండి, కుండను ఒక దాంట్లో పెట్టండి. ప్రయత్నం చేయండి ఎవరైనా సరే. వీలవుతుందా? వీలు కాదు. అంటే ఒక్క మట్టి కారణం అని ఎందుకు పిలుస్తున్నాం? నువ్వు కుండ నిజంగా ఉన్నదనుకుంటున్నావు కదా, అందుకని అది కారణం అని చెప్పాను. కుండ ఉన్నదని చెప్పి ఆ ధోరణిలో ఉన్నావు కదా నువ్వు, అందుకని నేనేం చెప్పాలి? కారణం మట్టి అని చెప్పాను. ఇప్పుడు అడుగుతున్నాను, అది మట్టి రెండు ఉంటే రెండు విడివిడిగా పెట్టు, రెండు చైర్స్లో అంటే పెట్టలేనన్నావు. ఎందుకని? మట్టేనండి కుండగా ఉన్నది, కుండ అనేది మట్టి కంటే వేరుగా లేదు కనుక నేను రెండుగా విడిగా పెట్టలేను అన్నావు. అంటే అప్పుడు కుండ లేదనేగా అర్థం. విడిగా ఉంటుంటే నువ్వు రెండు పెట్టాలి కదా, మట్టి ఒక చోట కుండ ఒక చోట. పెట్టలేకపోయినావు కదా. అంటే కుండ అనేది నీ పెదవుల మీద ఆడుతున్న నామ పేరు. కుండ అనేది నీ పెదవుల మీద ఆడుతున్నటువంటి, నీ నోట్లో నుంచి వస్తున్న ఒక మాటే. కానీ కుండ అనేది లేదు, మట్టి అనేదే కుండ రూపంలో ఉన్నది. మట్టి అనేది కుండ రూపంలో కనపడుతున్నది. అందుకని కుండ లేదు కనుక మట్టే కుండ రూపంలో ఉన్నదే కానీ నిజంగా కుండ అనే వస్తువు లేదు కనుక కార్యం లేదు. కార్యం లేకపోవడం వల్ల కారణం అనే రిలేషను రాదు. ఎప్పుడైతే కార్యం అనే కుండ లేదో, కార్యం అనేది దేనితో మనం చూడాలి? సంబంధం దేనికి? కారణం. సంబంధం చెప్పాను కదా, కార్య కారణ సంబంధ. ఇప్పుడు కార్యమే లేకపోతే, ఈ లేనప్పుడు ఈ కారణం దేనితో సంబంధం వస్తుంది? దేనికితో సంబంధం లేదు. ఈ కార్యమే లేనప్పుడు ఏమిటి కార్యం? కుండ. కుండ కార్యమే లేనప్పుడు ఈ కారణం అనే మట్టికి సంబంధం ఉండాలి కదా. దేంతో సంబంధం ఉంటుంది? కనుక సంబంధం లేదు కనుక, సంబంధం ఉండడానికి ఒక వస్తువు కుండ లేదు కనుక కారణం అనే స్టేటస్ పోయింది. అది కారణం స్టేటస్ పోయింది. ఎందుకని? కార్యం ఉంటేనే కారణం స్టేటస్. కొడుకు ఉంటేనే తండ్రి అనే స్టేటస్, కూతురు ఉంటేనే తండ్రి అనే స్టేటస్. నేను నాన్నని అన్నాడు. ఎవరికి అన్నా? అబ్బాయి లేడు, అమ్మాయి లేదు, ఎట్లా నాన్నవవుతావు? నేను అన్నయ్యని అన్నావు. ఎవరికి? చెల్లెలుందా నీకు? ఆహా లేదు. తమ్ముడున్నాడా? పోనీ లేడు. ఆహా నేను అన్నయ్యని అన్నావు. ఎట్లా అవుతావు? తమ్ముడు చెల్లెలు ఉంటే కదా నువ్వు అన్నయ్య అవుతావు. కనుక అన్నయ్య అనేది తమ్ముడు చెల్లెలు ఉన్నప్పుడే ఈ అన్నయ్య అనేటువంటిది. అవునా? అదేవిధంగా కుండ అనేది ఉంటేనే మట్టి కారణం అని చెప్పగలం. కనుక కార్యం అనేది లేకపోవడం వల్ల కారణం అనేది మట్టికి కారణత్వం లేదు. అర్థమైందా? అదేవిధంగా జీవులనే కార్యం లేకపోవడం వల్ల బ్రహ్మకి కారణత్వమే లేదు అస్సలు. ఈ జీవులనే వాళ్ళు ఉన్నారు అంటున్నాం కదా, నిజంగా వాళ్ళు నిజంగా లేరు. అవి లేనప్పుడు బ్రహ్మ జగత్తుకి కారణం అనే స్టేటస్ ఉంటుందా? ఆయనకి ఆ పదవి ఉంటుందా? ఉండదు. ఇంతవరకు అర్థమైంది కదా. అర్థమైనట్లున్నది బాగానే. ఇంకా పై మెట్టుకు వెళ్ళాలి. ఏమిటా పై మెట్టు తెలుసా? కొంచెం కష్టం, జాగ్రత్త. కుండ అనేది లేదు, మట్టే ఉన్నదన్నారు.
అవునా? మట్టే ఉన్నదన్నారు. అదేవిధంగా జీవులు అనేవాళ్ళు లేరు, బ్రహ్మమే ఉన్నాడు. కుండ అనేది లేదు, మరి ఏమిటండి ఉన్నది నా చేతిలో? మట్టి. కానీ మట్టి అని అనం. ఎందుకని? కుండగా కనపడటం వల్ల. కానీ మనకు తెలిసిన జ్ఞానం ఏమిటి? కుండగా కనపడినప్పటికీ అది మట్టే. 100% మట్టే, 100% మట్టే. అదేవిధంగా ఈ జీవరాశులన్నీ కనపడుతున్నప్పటికీ కూడా జీవులను ఒక చోటను బ్రహ్మాన్ని ఒక చోట కూర్చోబెట్టలేవు. ఎందుకంటే బ్రహ్మం లేకుండా జీవులు లేరు, బ్రహ్మం లేకుండా జీవులు లేరు. జీవులు కార్యం సత్యం కాదు కనుక బ్రహ్మ కారణం కాదు. ఎందుకనంటే జీవులు నిజంగా లేరు కనుక కనపడుతున్నారు అంతే. బ్రహ్మమే సత్యం కనుక, ఉన్నది ఒక్క బ్రహ్మమే కనుక ఆయన కారణము కాదు, ఈ జీవులు కార్యము కాదు. మరేమిటి? జీవులే బ్రహ్మం. ఈ కనపడుతున్న జీవుడే బ్రహ్మము. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. పాట పాడాం, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. మరి ఇప్పుడు జీవులందరిని ఏం చేస్తారండి? ద్వైతం కదా అన్నాడు. లేదంటున్నాడు ఆ పాటలో ఆయన అన్నమాచార్యుడు. ఉన్నట్లుగా కనపడుతోంది. కుండ కనపడుతోందా లేదా? చేతిలో పెట్టుకోనే కుండ లేదని చెప్పగలమా లేదా? స్వామిని, ఇది మరీ అన్యాయం అండి. చేతిలో పెట్టుకోనే కుండ లేదంటారు. మీరు చెప్పండి, ఉంటే తీసుకోండి, కుండ తీసుకోండి, నేను మట్టి తీసుకుంటా, మీరు కుండ తీసుకోండి అన్నాం. తీసుకోలేరు కదా. ఎందుకని? కుండ అనేది లేదు. అదేవిధంగా మన స్వరూపం బ్రహ్మస్వరూపం, తురీయ ఆత్మ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ అట్రాక్షన్లో పడిపోతాం. మట్టిని మర్చిపోయి కుండని రూపం చూస్తుంటాం. ఎక్కడ కొన్నారు స్వామిని? ఈ కుండ బాగుంది అంటాం. మట్టి మీద పోదు మన ధ్యాస, కుండ మీదనే ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహించాలి. కుండను చూస్తూనే మట్టిదే సత్యం తెలుసుకున్నట్లే జీవుణ్ణి చూస్తూనే ఈ జీవుడు కాదు, ఇది బ్రహ్మమే అని తెలుసుకోవాలి. తురీయ ఆత్మే. ఎట్లా? చైతన్యం, చైతన్య రూప తురీయ ఆత్మని నేను ఈ యొక్క శరీరం మనస్సు రూపంలో కనపడుతున్నాను. నిజం కాదు ఇది. కనుక కార్యము లేదు, కారణత్వము లేదు, కార్యకారణ సంబంధమే లేదు. చూడండి ఇప్పుడు కారిక. జీవ కశ్చిత్ న జాయతే. జీవులు నిజంగా పుట్టలేదు. బ్రహ్మమే జీవుడిగా కనిపిస్తున్నాడు. మట్టే కుండగా కనిపిస్తోంది. జీవుడే బ్రహ్మము కంటే వేరు కాదు. కుండ ఎట్లా అయితే మట్టి కంటే వేరు కాదో, జీవుడు కూడా బ్రహ్మము కంటే వేరు కాదు. కనుక ఇప్పుడు నేనెవరిని? బ్రహ్మముని నేను, తురీయ ఆత్మని నేను. నా జాయతే, నేను పుట్టలేదు నిజంగా. కుండ పుట్టిందా? కుండ పుట్టిందా అన్ను. మట్టి కుండగా కనపడుతోంది. అదేవిధంగా జీవుడు పుట్టలేదు, బ్రహ్మమే జీవుడుగా కనపడుతున్నాడు. బ్రహ్మముకే జీవుడని పేరు పెట్టాం. మట్టికే కుండని పేరు పెట్టినట్లు మట్టికే కుండని పేరు పెట్టామండి. మనం పెట్టుకున్నాం. కొత్తగా 2 రాష్ట్రాలు వచ్చినాయి. మొదట అంతకుముందు ఆంధ్రప్రదేశే ఉండేది, ఇప్పుడు తెలంగాణ అని వచ్చింది. తెలంగాణ అనేది ఏమిటండి? ఉన్నదా? లేదు కదా. ఆంధ్రప్రదేశే కదా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది ఇంతకుముందు? అస్సలు తమిళనాడే కదా ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం పెట్టుకున్నాం పేరు. ఈ తెలంగాణ అనే పేరు కూడా మనం పెట్టుకున్నాం. మేము తెలంగాణలో ఉంటాం ఉన్నారు. ఎప్పుడు? 1 సంవత్సరానికి ముందు ఎక్కడున్నావు నాయన? ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు. 50 సంవత్సరాలకు ముందు ఎక్కడున్నావు? తమిళనాడులో ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ పేరే లేదే. మనం గీతలు పెట్టుకున్నాం, బార్డర్ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అండి, ఇక్కడి నుంచి తెలంగాణ అని ఇంకొకటి తోక తెలంగాణ అండి అని పెట్టుకున్నాం. ఎక్కడుంది చెప్పండి? ఆ పేరు పెట్టడం వల్ల మేము తెలుగు వాళ్ళమండి అంటున్నాం. ఇక్కడ
పేరు రాగానే మేము తెలుగు వాళ్ళం అన్నాం. కనుక మనమే పెట్టుకున్నాం ఈ పేర్లన్నీ కూడా వ్యవహారం కోసమే, కానీ నిజం కాదు అస్సలు. కనుక జీవ కశ్చిత్ న జాయతే, ఎన్నటికీ పుట్టలేదు నిజంగా, బ్రహ్మమే జీవుడుగా కనపడుతున్నాడు. న సంభవ అస్య విద్యతే. సంభవ అంటే కారణం. ఈ జీవులకు కారణం అనేదే లేదు నిజంగా. ఈ జీవులకు కారణం అనే లేదు. జీవులు ఉంటే కదా కారణం ఉండడానికి. కుండకి కారణం ఉన్నదా అన్నాడు. కుండకి కారణం ఉందండి అన్నాడు. మట్టి కారణం అన్నాడు. కుండ నిజంగా ఉంటే కదా. కుండ నిజంగా లేనప్పుడు మట్టి కారణం ఎట్లా అవుతుంది? అదేవిధంగా జీవులు నిజం కానప్పుడు ఈ జీవులకు కారణం బ్రహ్మ అనేది ఎలా చెప్తావు? కనుక బ్రహ్మమే జీవుడిగా కనపడుతున్నాడు. మరొక పేరు సంభవ అంటే కారణం, న విద్యతే, కారణమే లేదు. అందుకనే ఈశ్వరుడు కూడా నాస్తి అని చెప్తున్నాం మనం. చూసారా? అద్వైతాల్లో వెళ్ళినప్పుడు అద్వైతం అంటే ఒక్కటే కదండి, ఒక్కటే కదా. మరి ఈశ్వరుడు జీవుడు ఇద్దరు ఉంటే ద్వైతం వస్తుందా రాదా? అందుకని ద్వైత ఫిలాసఫీ మధ్వాచార్యులు, మాధ్వవులు, విశిష్టాద్వైతులు వీళ్ళందరూ ద్వైతం అంటే దేవుడు వేరు నేను వేరు, దేవుడు వేరు నేను వేరు. కరెక్ట్ కదండి. అట్లాగే కదా చెప్పాలి. భక్తి ఉండద్దు, చెంపలేసుకోవాలి కదా అంటారు వాళ్ళు. మనం ఏం చెప్తాం? అవునని చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి 3 సత్యాలు లేవు. పారమార్థిక సత్యం లేదు వాళ్ళకి. ఉన్నది ఒకటే సత్యం వాళ్ళకి, వ్యావహారిక సత్యమే ఉన్నది. అనుకుని వ్యావహారిక సత్యమే తెలిసిన వాళ్ళకి పారమార్థిక సత్యమే ఒప్పుకొని వాళ్ళకి మనం అద్వైతం ఎందుకు చెప్పొద్దు. ప్రపంచం సత్యమా సత్యం కాదా అని అడిగితే సత్యమనే చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే నువ్వు పారమార్థిక సత్యం ఒప్పుకోవు కదా. నువ్వు ఒప్పుకోనప్పుడు నీకెందుకు నేను చెప్పడం? ఈ ప్రపంచం సత్యం కాదంటే వాడికి గుండె దడొస్తుంది. పాపం పాల్పిటేషన్ వస్తే మళ్ళీ కష్టం. అందుకని నాయన సత్యమే, ఎందుకంటే నీకు ఉన్నది ఒకటే సత్యం కాబట్టి ప్రపంచం సత్యమే అని చెప్తాం వాళ్ళకి. అందుకని అందరికీ వెళ్ళి చెప్పకండి ప్రపంచం సత్యం కాదని చెప్పకూడదు. చెప్పామంటే మనల్ని పిచ్చివాళ్ళు అంటారు. నీకు చెప్పే స్వామిని అమ్మ ఒక పిచ్చి ఆవిడ, నువ్వు పిచ్చివాడివి, ఆవిడ పిచ్చి కాకుండా మీ అందరినీ కూడా పిచ్చివాడని చేసింది అంటారు. అందుకని హాయిగా ద్వైతం ఉన్నది, విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పూజ చేయండి, ప్రసాదం తినండి. లేదా ప్రసాదం కూడా పోతుంది. హాయిగా ప్రసాదం తినండి. ఆ గుళ్ళో నుంచి వస్తుంది ప్రసాదం, ఈ గుళ్ళో నుంచి వస్తుంది, 2 తింటాం మనం. తిని లోపల మాత్రం ఆ ఈశ్వరుడు అహం బ్రహ్మాస్మి ఆత్మస్వరూపాన్ని. కనుక అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు అందరికీ. ఇది మనం తెలుసుకోవలసిన విషయమే. కానీ ఈశ్వరుడు గనక నిజంగా ఉంటే ఆయన సృష్టి చేస్తే ద్వైతం వస్తుంది. ద్వైతం వల్ల ఏమవుతుందంటే భయం వస్తుంది. ఎప్పుడు నిన్ను పరిమితుడినిగానే ఉంచే ఒక ఈశ్వరుడు ఉంటూనే ఉంటాడు. నువ్వు భయపడుతూనే ఉంటావు, దిగులు పడుతూనే ఉంటావు, పడుతూనే ఉంటావు. కానీ ఈశ్వరుడు యొక్క నిజస్వరూపం ఆత్మ, మా నిజస్వరూపం ఆత్మ. ఎలాగైతే కుండ 2 కుండలు ఉన్నాయి అనుకోండి, 3 కుండలు ఉన్నాయి. ఆ కుండైనా మట్టి, ఈ కుండైనా మట్టి కదా. పెద్ద కుండ ఉన్నది మట్టి, చిన్న కుండ మట్టి. ఏది సత్యం? కుండ పగిలిపోవచ్చు, ఆ కుండ పగలొచ్చు, ఈ కుండ పగలొచ్చు, కానీ ఉండేదేంటి? మట్టి. కనుక ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది ఏదో దాన్ని గ్రహించాలి, వచ్చే పోయేదాన్ని గ్రహించకూడదు. మళ్ళీ దీన్ని కుండని మళ్ళీ ఇంకో రూపం చేయొచ్చా లేదా? అదేవిధంగా బ్రహ్మమే అనేక రూపాల్లో కనపడుతూ ఉంటాడు. ఈశ్వరుడిగా కనపడతాడు, జీవుడిగాను కనపడతాడు. ఆయన మాస్టర్గా కనపడతాడు, సేవకుడిగా కనపడతాడు. డ్రామా డబుల్ యాక్షన్ చూసారా? సినిమాల్లో డబుల్ యాక్షన్. ఒకే యాక్టర్ 2 పాత్ర, ద్విపాత్రాభినయం. ద్విపాత్రాభినయం అనేది బాగా వచ్చి ఇప్పుడు రావట్లేదా? ఆ సినిమాలు వస్తున్నాయా? చిన్నప్పుడు ద్విపాత్రాభినయ సినిమాలు చూడటం అంటే బాగుండేది. ఎందుకంటే ఒకటే యాక్టర్ 2 పాత్రలు వేస్తూ ఉంటాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికంటే ఇది ఇంట్రెస్టింగ్ చూడండి.
బ్రహ్మం ఒక్కడే ఈశ్వరుడుగా పాత్ర వేస్తున్నాడు, జీవుడుగాను పాత్ర వేస్తున్నాడు. ఈశ్వర పాత్ర, జీవ పాత్ర ఉన్నది ఒక బ్రహ్మం, తురీయ ఆత్మ. చూసారా? ఇది తెలియకపోతే, ఈ డ్రామా తెలియకపోతే ఈశ్వరుడిని నిజం అనుకుంటాం, జీవుడు నిజం అనుకుంటాం. దిగులు, భయం, బాధ అన్నీ వస్తాయి. మీరు ఒక్కళ్ళని చూపించండి, ఈశ్వరుడిని పట్టుకొని ఉన్న వాళ్ళు, నిర్భయంగా ఉన్నవాడని ఒక్కళ్ళని చూపించండి. ఏ సింగిల్ పర్సన్, ఎంత భక్తుడైనా సరే. అందరు భక్తులు ఏడుస్తూనే పాపం కళ్ళు, ఒక్క భక్తుడు కన్నీరు కార్చకుండా ఉండలేదు కదా. అందరు పాపం ఏడవడమే. మీరాబా ఏడ్చింది, త్యాగరాజు ఏడ్చాడు, అందరూ ఏడవడమే. ఎందుకయ్యా అంటే ఆయన కావాలి నాకు, ఆయన కావాలి నాకు, దేవుడు కావాలట. మరి నువ్వు దేవుడు అని గ్రహించురా అంటే ఆయన కావాలి నాకు. ఏడ్చారా లేదా వాళ్ళు? తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు, ఆయన నా నుంచి వేరు కాదు, ఆయన స్వరూపమే నా స్వరూపం అని చాలాసార్లు ఏడ్చిన తర్వాత. మనం కూడా అంతే, జీవితంలో అన్ని కష్టాలు వచ్చి దిగులు పడిన తర్వాత అబ్బా ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం చెప్పండి అంటే ఇది నా కశ్చిత్ జాయతే జీవ సంభవోస్యన విద్యతే. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎట్లా అసలు ఎట్లా మనది సంభవిస్తుంది? అసలు అది జరగడానికే వీలేదు. ఉన్నది ఒక్కటే సత్యం. ఎట్లా రెండు వస్తాయి? రావు అన్నారు. సంభవ న విద్యతే. కనుక ఏమిటి? ఏతత్ ఉత్తమం అన్నారు. తత్ ఉత్తమం. ఈ బ్రహ్మము మాత్రమే, తురీయ ఆత్మ మాత్రమే ఉత్తమం సత్యం, పరమసత్యం. ఉత్తమం సత్యం అంటే పరమసత్యం, పారమార్థిక సత్యం అని అర్థం. పారమార్థిక సత్యం. కనుక ఈ ప్రపంచమంతా మనకు అన్ని పనులు చేస్తున్నట్లు, తిరుగుతున్నట్లు, అన్ని రంగురంగులకు కనపడుతున్నాయి, మార్పు. కానీ ఇదంతా ఏమిటయ్యా అంటే ఒక్క బ్రహ్మమే అన్ని విధాలుగా కనపడుతున్నాడు. దానికోసమే మనకు అర్థం కావద్దు ఈ వేదాంతం, మాండుక్యం అని చెప్పి ఏం చేశారు మనవాళ్ళు తెలుసా? చిదంబరం నటరాజా పెట్టారు. చిదంబర నటరాజ రిప్రజెంట్స్ కాస్మిక్ యూనివర్స్. చిత్ చైతన్యం బ్రహ్మ, నటరాజ డాన్స్. నటరాజ డాన్స్ వచ్చి ఈ యొక్క కదలిక, స్పందనం అన్నమాట. ఆయన నృత్యం చేస్తున్నాడు. నృత్యం చేస్తుంటే ఈ ప్రపంచం అంతా కూడా మనకు ఉన్నట్లుగా కనపడుతోంది, కానీ ఇదంతా కూడా ఒక నృత్యం లాంటిదే అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అన్నారు? ఆయన యొక్క జట ఉంది చూసారా? జట ఎట్లా ఉంటుంది? కిందికి వేలాడుతుంటుందా, పక్కకు ఉంటుందా? పక్కకు ఉంటుంది. ఎట్లా ఉంటుంది అట్లా? జుట్టు కిందికి కదా అండి ఉండాలి, ఎట్లా నిలబడుతుందండి? భూమికి సమాంతరంగా ఎట్లా నిలబడుతున్నాడు? అంత ఫాస్ట్గా తిరుగుతున్నాడు ఆయన. గిరగిర గిరగిర గిర తిరుగుతుంటే ఆ జుట్టు కిందికి దిగటానికి అసలు అట్లాగే నిల్చుంటుంది. అందుకని మనకు కదులుతున్నట్లు అనిపిస్తున్నదా? ఆయన అనిపించడం అలా. ఆయన అంత స్పీడ్గా తిరుగుతున్నాడు. నటరాజు స్పీడ్గా తిరుగుతున్నాడు అంటున్నాం. ఏమిటో తెలుసా? అది బ్రహ్మ చైతన్యమే అనేక రూపాలలో కనపడుతున్నది అని చెప్పడానికి చిత్ అంబరం అన్నారు. చైతన్యం బ్రహ్మ అని అర్థం. అది చైతన్యం అంటే నటరాజు. స్పందనం, చైతన్య స్పందనమే నటరాజు. స్పందనం అనేది డాన్స్. స్పందనం అంటే ఏమిటి? కదలిక. ఎట్లా కదులుతున్నాడు ఆయన? ఎంత ఫాస్ట్గా కదులుతున్నాడు? చెప్పలేనంత వేగంగా కదులుతున్నాడు. చైతన్య స్పందనం నటరాజ నృత్యం. ఇది నటరాజ నృత్యం అంటే నటరాజ మరొక పేరు చైతన్యానికి. స్పందనం అనే పదాన్ని నృత్యం. నటరాజ నృత్యం అంటే చైతన్య స్పందనం. చైతన్య స్పందనం అంటే జన్మజన్మల పుణ్యం ఉండాలి అర్థం చేసుకోవడానికి. నటరాజును పూజించి 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 ఎవరి నటరాజు? నటరాజ నటరాజ అని పాడుతుంటారు. నటరాజు అంటే ఎవరో కాదు, చైతన్య స్పందనం. అందుకనే ఆయన నృత్యం
మనకు వర్ణిస్తారు ఈ విధంగా. కనుక నటరాజు ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు? చైతన్యం, తురీయ ఆత్మ. ఆయన నృత్యం ఏమిటి? నిజంగా చైతన్యం నృత్యం చేస్తుందా? అన్ని రంగురంగులుగా రకరకాలుగా కనిపించడమే నృత్యం. అది విషయం. నటరాజ నృత్యమే చైతన్య స్పందనం. అలాతం తెలుసు కదా, అలాతం అగరబత్తి, కాకర పువ్వొత్తి తిప్పుతూ ఉండండి, రంగురంగులుగా స్టార్స్గా తిప్పుతూ ఉంటే కనపడుతూ ఉంటాయి. అవన్నీ సత్యమా? ఉన్నది ఒక్కటే అనేక విధాలుగా. అద్వైత అలాతం ద్వైతంగా కనపడుతుంది, అనేక రకాలుగా కనపడుతోంది. ఇది అంతే ప్రపంచం కూడా. నమ్మడానికి వీలు లేదండి ఇది అన్నాడు. నువ్వు నమ్ముతావని ఎవరు నమ్మారు ఇప్పుడు? ఇది నమ్మేది కాదు, తెలుసుకునేది. నమ్మలేనండి అన్నారు. నమ్మకం కాదు కావాల్సింది, తెలుసుకోవాల్సింది. అందుకని బుద్ధి కావాలి, ఇక్కడ వివేచనం కావాలి. వివేకంతో బుద్ధితో తెలుసుకునేదే కానీ ఇదేదో మూఢ నమ్మకము కాదు. నమ్మకం అయితే కొద్ది రోజుల తర్వాత పోతుంది. కనుక ఉత్తమం సత్యం, ఇదే పరమ సత్యం, తెలుసుకోవలసిన సత్యం. నీకు ఇది తప్ప ఇంకేదీ లేదు సత్యం అనేది. తురీయ ఆత్మే సత్యం, పారమార్థిక సత్యం. ఎత్ర న కించిత్ జాయతే. ఈ అద్వైత తురీయ ఆత్మయందు దేని అందైతే ఏది నిజంగా పుట్టదో అన్నారు. నిజంగా ఏది పుట్టదో. ఇప్పుడు మట్టి కుండలు తయారు చేసేవాడు అక్కడికి వెళ్ళండి, వాడు అన్ని రంగుల కుండలు అన్ని రకరకాలు పెట్టుకొని ఉంటాడు. అవన్నీ నిజంగా మట్టి కంటే వేరు కాదు, అన్ని మట్టి రూపాలే. ఈ ప్రపంచం అంతా అంతే. బ్రహ్మమే ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడు. ఒక్క బ్రహ్మమే అన్ని రూపాలుగా కనపడుతున్నాడు. ఒక్క మట్టి అనేక రూపాలుగా కనపడుతుంది. ఎప్పుడన్నా వెళ్ళారా కుండలు తయారు చేసేవాడి చోటుకి? వెళ్ళి చూడండి, ఎన్ని రకాలు, ఎన్ని వెరైటీలు చేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు. అన్నీ మట్టి పాత్రలే. మట్టి పాత్రల దగ్గరికి వెళ్ళరులేండి మీరు, నాకు తెలుసు. తంగమాడిగైకి వెళ్ళండి, దానికైతే తప్పనిసరిగా వెళతారు. తంగమాడిగైకి వెళ్ళండి, రకరకాల ఆభరణాలు ఉంటాయి. ఎన్ని ఆభరణాలు, ఎన్ని రంగులు, ఎన్ని వెరైటీలు చూసినా కూడా ఉన్నది ఒక్క సత్యం, ఒక్కటి అద్వైతం. ఏమిటండి ఆ అద్వైతం? బంగారం. అద్వైతం బంగారం. మరి ఇన్ని చూస్తున్నావు కదరా, ఇట్లా అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళావు, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళావు, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళావు, అయినా అంతా ఒక్క బంగారమేనండి అన్నారు. అద్వైతం అదేవిధంగా భార్య, పిల్లలు, భర్త, సంబంధాలు, ప్రపంచం, జంతువులు, కీటకాలు, పక్షులు అన్నీ కూడా ఒక్క బ్రహ్మమే అన్ని రూపాలుగా కనపడుతున్నాడు. చైతన్యం, కాన్షియస్నెస్. అందుకని ఇవన్నీ రిలేటివ్ అన్నమాట. జడం అనేది, అనాత్మ అనేది ఉన్నది కనుక చైతన్యం అని చెప్తున్నాం. అసలు చైతన్యం అనే పదం కూడా చెప్పాల్సిన పని లేదు. అన్ని సంబంధం అన్నమాట. రిలేటివ్ అంటారు. అది అచేతనమైన పదార్థాల నుంచి వేరుగా చెప్పాలి కనుక ఈ తురీయ ఆత్మని ఏం చెప్తున్నాం? చేతనం అంటున్నాం. అనాత్మ అని గురించి తెలుసుకుంటున్నావు కనుక అనాత్మ అని చెప్తున్నాం కాబట్టి ఆత్మ అంటున్నాం. అసలు ఏమీ అనక్కర్లేదు దీన్ని. నేను అనేటువంటిది నువ్వు అనేది ఉన్నావు కాబట్టి నేను చెప్పుకోవాలి. చూసారా? నువ్వు అనేది ఉండబట్టి నేను అని చెప్పుకోవాలి. పురుషుడు ఉండబట్టి స్త్రీ అని చెప్పాల్సి వస్తుంది. కార్యం అనేది ఉన్నది కాబట్టి కారణం చెప్తున్నాం. కార్యము లేనప్పుడు, సంబంధమే లేనప్పుడు ఇంకా ఈ ఆత్మ కాని పేరు కానీ, చైతన్యం అని కానీ ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. దృష్టి భేదం ఇదంతా కూడా. నువ్వు వ్యావహారికం అంటున్నావు కాబట్టి నేను పారమార్థికం అని చెప్పాల్సి వస్తుంది. అసలు నేను పారమార్థికం అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కనుక ఏమిటండి అన్నారు? ఏమీ లేదు, అంతే. బ్రహ్మం తురీయ ఆత్మ. తురీయం ఎందుకండి మళ్ళీ అన్నాడు? ప్రథమ పాద, ద్వితీయ పాద చెప్పావు కనుక తురీయం చెప్పాలి. మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం అన్నావు కాబట్టి నువ్వు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటున్నావు కాబట్టి నేను చెప్పాను అది కాదు, నేను తురీయ ఆత్మని చెప్పాల్సి వస్తుంది. నువ్వు అది లేవన్నప్పుడు నేను తురీయ ఆత్మని కూడా కాదు. సాక్షి ఎప్పుడు? సాక్ష్యం ఉన్నప్పుడు సాక్షి. సాక్ష్యమే లేనప్పుడు సాక్షిత్వం పోయింది. కనుక నేను ఎవరిని ఇప్పుడు? సాక్షిని కాదు, చైతన్యాన్ని కాదు, ఆత్మని కాదు. అనాత్మ దృష్ట్యా ఆత్మ,
అచేతన దృష్ట్యా చైతన్యం, సాక్ష్య దృష్ట్యా సాక్షి. ఇవన్నీ నిజం కానప్పుడు ఈ సాక్షిత్వం, చేతనత్వం, కారణత్వం ఇవన్నీ ఎక్కడండి ఉన్నాయి? ఈ పేర్లన్నీ కూడా ఇంద్రజాలం లాంటివి. ఏం లేదు. నామరూపాలన్నీ శబ్దజాలం, ఇంద్రజాలం అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా శబ్దజాలమే కదా. డిక్షనరీ, పెద్ద డిక్షనరీ. ఆ పేరు ఎంత బాగుంది, నిర్మల అని పెట్టారు. మలం లేదు కనుక నిర్మల అన్నాం. అంత స్టాండ్ పాయింటే కదా. విజయ, అపజయం లేదు కనుక విజయ. ఆనంద్, దుఃఖం లేదు కనుక ఆనంద్. అట్లా అనమాట, అంత రిలేటివే. కనుక ఇవన్నీ కూడా సత్యం కానే కాదు. పొడుగు అన్నాం, తెలుపు అన్నాం. తెలుపు అనే పేరుదే. ఎందుకు తెలుపు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇది నలుపు కాదు అని తెలుసుకోవడానికి తెలుపు. చూసారా? కనుక ఈ యొక్క విభజన అంతా కూడా స్టాండ్ పాయింట్, దృష్టి భేదం. దృష్ట్యా అని తెలుసుకోవాలి. ఆ దృష్ట్యా అని ఏదైతే చెప్తున్నామో అది మిథ్య అయినప్పుడు దీనికి ఇవన్నీ సాక్షిత్వం, కారణత్వం, చేతనత్వం, ఆత్మత్వం, సర్వగత. ఎందుకు చెప్పాలి? అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మ. ఎందుకండి చెప్పాలి? ఈ శరీరం అంతటా వ్యాపించదు కనుక ఆత్మ అంతటా వ్యాపిస్తుందని చెప్పాలి. లేకపోతే చెప్పాల్సిన పని లేదు కదా. బాగా ఆలోచించాలి. ఇది రిలేటివ్, అంత రిలేటివ్ రియాలిటీ, వ్యావహారికం. సరే, అయితే ఏమిటండి అన్నారు? ఎత్ర కించిత్ న జాయతే, నిజంగా ఏది పుట్టలేదు. తర్వాత కారిక 72. చిత్తస్పందితమే వేదం గ్రాహ్య గ్రాహకవద్వయం చిత్తం నిర్విషయం నిత్యం అసంగం తేన కీర్తితం. చిత్తం అంటే ఇక్కడ చైతన్యం అని అర్థం. ఆత్మ చైతన్యం. చిత్తం అంటే ఇక్కడ మనస్సు కాదు. చిత్తం అంటే ఆత్మ చైతన్యం. ఇదం ద్వయం అంటే ఈ యొక్క ద్వైతం, అతను, ఆమె, అది, ఇది అనే ద్వైతం ఉంది కదండి. మనం చూస్తున్నాం, చూసేది అంతా ద్వైతమే. ఏదేది చూడబడుతున్నదో అదంతా ద్వైతం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే చూడండి, ఇది తెలుపు పువ్వు, ఇది విచ్చుకున్న పువ్వు, ఇది మొగ్గ, ఇది ఎర్ర పువ్వు, ఇది పచ్చ పువ్వు, ఇది పసుపు, ఇది ఆకుపచ్చ. ఎంత ద్వైతం ఉంది చూసారా? ద్వైతం అంటే ఏమిటి? ఒకటికి మించి ఉంటే ద్వైతం. ద్వైతం అంటే రెండు, రెండుకు పైన. ఇదంతా ద్వైతం. ఇదం ద్వయం అంటే ఈ ద్వైతం, మనం చూసే ద్వైతం. గ్రాహ్య గ్రాహకవత్ ఏవ చిత్తస్పందితం. గ్రాహ్య గ్రాహకం అంటే నేను తెలుసుకునేవాణ్ణి, నా చేత తెలుసుకునేబడేది. నేను చూసేవాణ్ణి, నా చేత చూడబడుతున్నది. గ్రాహ్యం గ్రాహకం. గ్రాహ్యం అంటే గ్రహించబడేది, ఆబ్జెక్ట్, అబ్జర్వ్డ్, ఎక్స్పీరియన్స్డ్ ఆబ్జెక్ట్, వస్తువు అన్నమాట. నా చేత తెలుసుకోబడే వస్తువు, చూడబడే వస్తువు గ్రాహ్యం. గ్రాహకం అంటే చూసేవాడు, తెలుసుకునేవాడు, అనుభవించేవాడు. కనుక ఈ ప్రపంచం అంతా ఏమిటండి? ఇప్పుడు నేను తెలుసుకునేవాడిని, నా చేత తెలుసుకోబడే ప్రపంచం. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాం కదా. అక్కడ ఏదో శబ్దం వస్తుంది, నేను వింటున్నాను ఆ శబ్దాన్ని. వినబడే శబ్దం వినేవాడు. కనుక నేను సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్. చూడండి, ప్రతిదీ ఇంతే. గ్రాహ్యం గ్రాహకం, గ్రాహ్యం గ్రాహకం, గ్రాహ్యం గ్రాహకం. ఇప్పుడు మాండూక్యం వింటున్నారు మీరు. వినబడుతున్నది అంటే మాండూక్యం నేను వింటున్నాను, వినేవాడు, వినబడేది. గ్రాహ్య గ్రాహకవత్ ఏవ చిత్తస్పందితం. ఇదంతా కూడా చైతన్యం వలననే జరుగుతున్నది అన్నారు. చిత్తస్పందితం. స్పందనం అంటే ఏమిటి? చైతన్యం వలనే. ఇప్పుడు చైతన్యం వలననే మీరు వింటున్నారు. చూసేవాడు, చూడబడేది రెండు చైతన్యమే. ఎట్లా? తెలుసుకునేవాడు మీరు. నాకు తెలుసండి అన్నాడు, నాకు ఎరుక అన్నారు. అంటే
తెలుసుకునేవాడెవరు? తెలుసుకునేవాడు జడమా చేతనమా? జడం తెలుసుకోలేదు కదా, చేతనమే కదా తెలుసుకుంటుంది. సో తెలుసుకునేవాడు ఏమి తెలుసుకుంటున్నాడు? పుష్పం ఉన్నదని తెలుసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఎరుక, ఇక్కడ ఉనికి. సబ్జెక్ట్ కాన్షియస్నెస్, ఆబ్జెక్ట్ ఈజ్నెస్. ఉనికి ఇది ఆబ్జెక్ట్ కదండి. మీరు పుష్పం చూస్తున్నారు, ఇప్పుడు మీరు చూసేవారు, ఇది చూడబడేది. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రమాత, ఇది ప్రమేయం. మీరు తెలుసుకుంటున్నారు, ఇది తెలుసుకోబడే వస్తువు. ఇది మీరు సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. తెలుసుకునేవాడేమో చేతనం, తెలుసుకోబడేదేమో ఉనికి, అస్తిత్వం, సత్తా. కనుక చేతనముకి సత్తాకి ఏం భేదం ఉందండి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అక్కడ తెలుసుకునేవాడు చైతన్యమైతే ఈ తెలుసుకోబడేదిలో ఇక్కడేముంది? సత్తు ఉన్నది, ఉనికి ఉన్నది. ఉన్న పుష్పాన్ని తెలుసుకుంటారా, లేని పుష్పాన్ని తెలుసుకుంటారా? అబ్బా, థ్యాంక్ గాడ్. ఉన్న పుష్పాన్ని తెలుసుకుంటారు, ఉన్న ఇంటిని తెలుసుకుంటారు, ఉన్న ఫ్యాన్ని తెలుసుకుంటారు, ఉన్న లైట్ని తెలుసుకుంటారు. ఉన్న పుస్తకాన్ని తెలుసుకుంటారా, లేని పుస్తకాన్ని తెలుసుకుంటారా? ఆ తెలుసుకునేవాడు చేతనం, ఆ ఉన్నది అనేది చేతనం బ్రహ్మ. అది చేతనం, ఇది ఉనికి, అది జ్ఞానం, ఇది సత్యం. సత్ అనేది ఉండేది, జ్ఞానం అనేది తెలుసుకునేవాడు. కనుక ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరు వేరా చెప్పండి? అది చిత్, ఇది సత్. నేను తెలుసుకునేవాణ్ణి అంటే కాన్షియస్నెస్. తెలుసుకోబడేది ఉన్నది. ఉన్నది అంటే ఏమిటది? సత్. ఇది చిత్, అది సత్. సత్తు చిత్తు రెండు వేరు వేరే ఒకటే. సదేవ చిత్, చిదేవ సత్. సత్యం జ్ఞానం ఎవరు? బ్రహ్మ. కనుక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరు వేరా ఇప్పుడు? కాదు కదా. ఇక్కడ చిత్, అక్కడ సత్. చిదేవ సత్, సదేవ చిత్. సబ్జెక్టే ఆబ్జెక్ట్, ఆబ్జెక్టే సబ్జెక్ట్. మరి రెండుగా ఉన్నాయని, అది నీ భ్రమ. అది అక్కడ చూడండి ఏం చెప్తున్నారు గౌడపాదాచార్యులు వారు. జీనియస్ అంటే జీనియస్ అన్నమాట. అర్థమవుతుందా? 100 సార్లు వినాలి ఇది. ఇప్పుడు చెప్పిన మాట 100 సార్లు వింటే కనీసం రావచ్చు ఏమిటి? జ్ఞానం. చిత్తస్పందితం అన్నారు. చైతన్యం వలన ఇప్పుడు ఈ చైతన్యం నేను తెలుసుకుంటున్నాను అనేది స్పందితం ఆలోచన. ఆ ఆలోచన వచ్చింది, పుష్పం అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నేను తెలుసుకుంటున్నాను. ఏం తెలుసుకుంటున్నాను? పుష్పం ఉన్నదని తెలుసుకుంటున్నాను. ఈ తెలుసుకునేవాడెవరు? ఎరుక. తెలుసుకోబడేదేమిటి? ఉనికి. ఈ ఎరుక ఉనికి ఎవరు? బ్రహ్మ. ఇప్పుడు నేను ఎవరిని? తురియ ఆత్మ, ఎరుకని. కనుక ఈ పుష్పం నాకంటే వేరా? ఇప్పుడు సత్తు దృష్ట్యా చూస్తే పుష్పం నాకంటే వేరు కాదు. ఈ పుష్పంలో ఉన్నది నేనే సద్రూపంగా ఉన్నాను. ఈ తెలుసుకునేవాడి చిద్రూపంగా నేనే ఉన్నాను. కనుక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఎక్కడండి ఉన్నది? ఎక్కడున్నదండి? జన్మ జన్మల పుణ్యం ఉంటే కానీ ఇవన్నీ వినలేమండి. అంత తేలిక కాదు. వినాలి, విని అర్థం చేసుకోవాలి. అది చిత్తస్పందితం ఏవా అన్నారు. చిత్తస్పందితం. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. లేకపోతే ఏం లేదు కదా. చిత్తస్పందితం అంటే చేతన స్పందనం అన్నారు. చిత్తం చైతన్యం స్పందితం, చిత్తస్పందితం అయిన తర్వాత ఈ చిత్తం అనేటువంటిది నిత్యం నిర్విషయం. ఇది ముఖ్యం. కన్క్లూజన్ ఏంటి? ఈ చిత్తం నుంచి ఏదైతే స్పందించిందో ఈ చిత్తం నిర్విషయం. దానికి విషయమే లేదు నిజంగా. ఇప్పుడు ఈ విషయం అనేది వస్తువు ఉన్నదా అండి? ఆబ్జెక్ట్ విడిగా ఉన్నదా? ఇది ఉంటే సవిషయం. ఇది సత్తే కనుక నాకంటే వేరు కాదు. సబ్జెక్టే ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎవరు? చిత్. నేనెవరిని? చిత్. చిత్ అంటే ఎవరు? చిత్తు పేపర్లు అనకూడదు. చిత్తు పేపర్లు అనకండి. చిత్ చైతన్యం. చైతన్యానికి షార్ట్ ఫామ్ చిత్. కాన్షియస్నెస్, ఎరుక. ఈ ఎరుక తెలుసుకునేవాడు
దేన్ని తెలుసుకున్నాడు? ఉన్నదాన్నే లేనిదాన్నే? ఉన్నదాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు ఉన్నది అనేది ఏమిటి? ఉనికి, సత్. కనుక తెలుసుకునేవాడు ఉంటేనే కదా తెలుసుకుంటాడు. తాను ఉండాలి ఫస్ట్. తెలుసుకుంటున్నాడు అంటే ఆ తెలుసుకోబడేది ఉండాలి. అది ఉన్నది అంటే ఉనికి అనేది ఎరుక కంటే వేరు కాదు. వేరేగా ఉందా? ఉనికి వేరుగా ఉంటుందా ఎరుక కంటే? అవునండి, ఉంటుందండి. మల్లెపువ్వు వేరుగా ఉన్నదండి. ఉనికి వేరుగా ఉంటే, తెలుసుకునేవాడు గనక లేకపోతే ఉనికి తెలీదు. తెలుసుకునేవాడు గనక లేకపోతే ఎరుక లేకుండా ఉనికి తెలుస్తుందా? ఇప్పుడు నేను ఉన్నానని నాకు తెలియాలా లేదా? నేనున్నానండి కానీ నాకు తెలియదు. చూసారా? నేను ఉన్నాను నాకు తెలియదంటే నువ్వు ఉండి ఒకటి లేకపోయినా ఒకటే. అంటే నేను ఉన్నాను అంటే నాకు తెలిసి ఉండాలి, నాకు తెలుసు అంటే నేను ఉండి ఉండాలి. నాకు తెలుసు అండి కానీ నేను ఉన్నానో లేనో నాకు అనుమానం. అట్లా రాదు. నేను తెలుసు అంటే ఉండి ఉండాలి. ఉన్నాను కానీ నాకు తెలియట్లేదన్నాడు. అదెట్లా సాధ్యం? ఉన్నావు అంటే తెలిసి ఉండాలి, తెలిసి ఉంటే ఉండి ఉండాలి. తెలుసుకునేవాడు ఉన్నవాడు తెలుసుకుంటాడా, లేనివాడు తెలుసుకుంటాడా? ఉన్నవాడే తెలుసుకుంటాడు. కనుక తెలుసుకునేవాడు ఉన్నాడా లేడా? అదే ఉనికి. కనుక ఉనికి ఎరుక ఇక్కడే ఉన్నాయి. ఈ ఉన్నవాడు తెలుసుకునేవాడు మరొకటి ఉన్నది అని తెలుసుకుంటున్నాడు. అక్కడ కూడా ఏమున్నది? ఉనికి. కనుక ఈ ఉనికే ఆ ఉనికి. కనుక నిర్విషయం. ఇది విషయం కాదు నాకిప్పుడు, ఇది సత్యం. ఈ సత్యమే ఈ చైతన్యం, చైతన్యమే సత్యం, నిర్విషయం. ఇది విషయం అవుతుందా ఇప్పుడు? ప్రమాత ప్రమేయం అవుతుందా? ఎందుకంటే సత్తే చిత్తు కనుక, చిత్తే సత్తు కనుక రెండు కాదు కనుక నిర్విషయం, విషయమే కాదు. అదే చెప్పారు, నిత్యం నిర్విషయం. ఈ తురియ ఆత్మనైన నేను ప్రతిదీ తెలుసుకునేదంతా కూడా నాకంటే వేరు కాదు కనుక ఈ ప్రపంచం అంతా నిర్విషయమే. ఎందుకని? అది విషయం కాదు, ఆబ్జెక్ట్ కాదు. సబ్జెక్టే ఆబ్జెక్ట్ రూపంలో ఉన్నది. ఇదంతా గురుకృప ఉంటేనే వస్తుంది. ఆ గురువుగారి అనుగ్రహం అనే నన్ను పలికిస్తున్నది, అంతకంటే ఏం లేదు. తేన కనుక, అందుచేత ఏమిటి? అసంగం కీర్తితం. ఈ తురీయ ఆత్మ అసంగమని చెప్పబడింది. దీనికి దేనితో కూడా సంబంధము లేదు. దేనితో సంబంధం లేదు. చెప్పండి, ఈ మట్టి పోయి కుండను తాకుతుందా? ఏమండి, ఈ కుండ పోయి మట్టిని తాకుతుందా? నేను వస్తాను, నేను తాకుతాను ఉంటే కదా తాకడానికి. రెండు పదార్థాలు ఉంటే విడివిడిగా పోయి తాకుతుందండి. కుండ అనుకుంటుందట మట్టి దగ్గరికి వెళ్ళాలి, మట్టి దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఉంది? వెళ్ళాలా? ఏం తెలుసుకోవాలి? కుండ, నేను మట్టి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నేను మట్టిని అయ్యున్నాను కనుక మట్టి దగ్గరికి నేను ప్రయాణం చేయవలసిన పని లేదు, నేను జీవుణ్ణి దేవుడి దగ్గరికి ప్రయాణం చేయాలి అనడం కూడా అట్లాగే ఉంటుంది. నేను తురియ ఆత్మనే అయి ఉండడం వల్ల భగవత్ స్వరూపమే ఆత్మస్వరూపమే అయినప్పుడు నేను ఎందుకు భగవంతుడి దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాణించాలి? ఈ కుండ పోయి మట్టిని ప్రయాణం చేసినట్టే ఉంటుంది. కుండ మట్టిని కలవడానికి వెళుతున్నదట. లహరి డూండే పానీకో, కప్పడా డూండే సూత్తుకో, జీవ డూండే బ్రహ్మకో అన్నాడు. ఎందుకండి డూండు 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 ఎందుకులా తిరుగుతావు గిరగిరా బొంగరంలాగా? ఇక్కడే ఉన్నాడు. అందుకనే వినాయకుడు అమ్మ నాన్న చుట్టూ తిరిగి పండు తీసుకున్నాడు. కుమారస్వామి ఏం చేశాడు? ప్రపంచం అంతా తిరిగి వచ్చేటప్పటికి వినాయకుడు ప్రదక్షిణం చేసి కూర్చొని మామూలు పండు తింటున్నాడు. కథల్లో చెబితే నిద్రపోయినాం, ఇక్కడ చెబితే బుర్ర తిరుగుతున్నది. ఎక్కడ వింటాం మనం? చూసారా? అది విషయం. తర్వాత కారిక. యోస్తి కల్పిత సంవృత్యా పరమార్థేన నాస్త్యసౌ
పరతంత్రాభిసంవృత్య స్యాన్నాస్తి పరమార్థతః యః అస్తి కల్పిత సంవృత్యా అసౌ. ఏదైతే జగత్తు జీవ ఈశ్వర అని చెప్పి కల్పింపబడిందో, యః అస్తి కల్పిత సంవృత్య అంటే కల్పిత దృష్ట్యా, ప్రాపంచిక దృష్ట్యా, వ్యావహారిక దృష్ట్యా కల్పించబడిందో, అసౌ అంటే ఈ యొక్క ద్వైత ప్రపంచం, వ్యావహారిక ప్రపంచం న పరమార్థతః అస్తి నిజంగా లేదు. ఈ ప్రపంచం నిజంగా లేదు. ప్రపంచం ఉన్నట్లుగా కనపడుతున్నది, నిజంగా లేదు. ఉన్నట్లుగా కనపడుతున్నది. ఏది చెప్పినా ఒకటే కదా, ఎందుకు రెండుసార్లు చెప్తారు? చెప్పాలి. ఉన్నట్లుగా కనపడుతున్నది, నిజంగా లేదు. పరమార్థతః న అస్తి. కనుక పరతంత్రాభిసంవృత్యా స్యాత్ న పరమార్థతః అస్తి. పరతంత్రం అంటే సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, వీళ్ళందరూ కూడా ద్వైతం 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 చెప్తున్నారు కదా. వాళ్ళందరి దృష్టిలో ఉందండి, వాళ్ళకి వ్యావహారిక సత్యం తప్ప పారమార్థిక సత్యం లేదు. కనుక వాళ్ళందరి దృష్టిలో ఉంది. కానీ అద్వైత పారమార్థిక తురీయ ఆత్మ దృష్టిలో చూస్తే ఇది లేదు. కనుక ఉండనివ్వండి వాళ్ళకి, పాపం వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, ఉండనివ్వండి, మనకొద్దు. అది పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.